హలో ఆల్. ఈ వీడియోలో ప్రీమియర్ ప్రో యూస్ చేసి ఈ ఇమేజ్ స్లైడింగ్ ఎఫెక్ట్ ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ప్రీమియర్ ప్రో ఓపెన్ చేసి మీరు యూస్ చేయాలనుకుంటున్న ఇమేజెస్ ని ఇంపోర్ట్ చేసుకోండి. దెన్ ఫస్ట్ ఒక ఇమేజ్ ని మీ వీడియో టైమ్ లైన్ మీదకి డ్రాప్ చేసుకోండి. తరువాత ఎఫెక్ట్స్ ఆప్షన్ కి వెళ్లి ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్ ని సెర్చ్ చేసి ఈ ఎఫెక్ట్ ని ఇమేజ్ కి అప్లై చేయండి. ఇప్పుడు ఇమేజ్ పొజిషన్ ని టాప్ కి అంటే కనపడకుండా ఇలా మూవ్ చేసి ఒక కీ ఫ్రేమ్ ఇవ్వండి. దెన్ వీడియో టైమ్ లైన్ ని కొన్ని ఫ్రేమ్స్ ముందుకు మూవ్ చేసి ఇమేజ్ ని ఇలా బాటమ్ కి మూవ్ చేయండి. ఇలా మూవ్ చేశాక ఆటోమేటిక్ గా ఒక కీ ఫ్రేమ్ అనేది జనరేట్ అవుతుంది. సేమ్ ఇదే ప్రాసెస్ యూస్ చేసి మిగతా ఇమేజెస్ అన్నిటికీ కూడా దీన్ని అప్లై చేయండి. ఒక ఇమేజ్ తర్వాత ఇంకొక ఇమేజ్ స్లైడ్ అవుతున్నప్పుడు కొంచెం డిఫరెన్స్ తెలుస్తుంది. సో దీనిని ఇంకా స్మూత్ చేయడానికి ఎఫెక్ట్ ఆప్షన్ కి వెళ్లి రెడ్యూస్ ఇంటర్ఫేస్ ఫ్లిక్కర్ అని సెర్చ్ చేయండి. దెన్ దీనిని మీ ఇమేజ్ మీద అప్లై చేసుకోండి. ఇప్పుడు వీడియో టైమ్ లైన్ ని ఫస్ట్ ఫ్రేమ్ దగ్గర పెట్టి సాఫ్ట్నెస్ ని 20-30 లేదంటే 30-40 లో పెట్టుకోండి. నౌ టైమ్ లైన్ ని కొన్ని ఫ్రేమ్స్ ముందుకు మూవ్ చేసి సాఫ్ట్నెస్ ని 0కి చేంజ్ చేసేయండి. అండ్ ఈ ఎఫెక్ట్ ని రిమైనింగ్ ఇమేజెస్ అన్నిటికీ కూడా అప్లై చేయండి. ఇలా ఈ రెడ్యూస్ ఇంటర్ఫేస్ ఫ్లిక్కర్ ని యూస్ చేయడం వలన ఇమేజెస్ స్లైడ్ అవుతున్నప్పుడు ఒక స్మూత్ ట్రాన్సిషన్ అనేది మనకి కనపడుతుంది. ఇదంతా చేశాక మీరు ఇమేజెస్ ని ప్రాపర్ గా అరేంజ్ చేయకపోతే మీకు ట్రాన్సిషన్ అనేది పర్ఫెక్ట్ గా రాదు. సో ఇప్పుడు నేను చెప్పే ఈ ప్రాసెస్ లో మీ ఇమేజెస్ అన్నిటిని అరేంజ్ చేసుకోండి. ఫస్ట్ ఒక ఇమేజ్ ని ప్లేస్ చేశాక మీ వీడియో టైమ్ లైన్ ని ఎండ్ లో పెట్టుకోండి. అక్కడ నుంచి ఒక 5 to 6 కీ ఫ్రేమ్స్ బ్యాక్ వచ్చి అక్కడ మీ సెకండ్ ఇమేజ్ ని టాప్ లో ఇలా ప్లేస్ చేయండి. సేమ్ ఇలానే థర్డ్ ఇమేజ్ ని ప్లేస్ చేసినప్పుడు కూడా సెకండ్ ఇమేజ్ నుంచి 4 to 5 కీ ఫ్రేమ్స్ బ్యాక్ వచ్చి థర్డ్ ఇమేజ్ ని అక్కడ ప్లేస్ చేయండి. ఇలా ప్లేస్ చేయడం వలన ఎఫెక్ట్ అనేది స్మూత్ గా కనపడుతుంది. ఇదిగోండి ఇలా.